అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'సీతారామం' 16వ భాగం. రచయిత కీర్తిరెడ్డి గారు. లేదండి. తను అనాథ కాదు. తను ఒక మంచి ఫ్యామిలీ అమ్మాయి. అరకుకు విహారుకు వస్తే కొందరు దుండగులు దాడి చేశారు. దాంతో వాళ్ళతో విడిపోయి గతం మర్చిపోయింది. నా దగ్గర ఉంది. మా ఇద్దరికీ ఒకరికి ఒకరు నచ్చాం. అందుకే పెళ్లి చేసుకున్నాము. వాళ్ళని వెతికే పనిలో ఉన్నాం. త్వరలో కనుక్కుంటాం అంటాడు రామ్. రామ్ వైపు సీత కృతజ్ఞతగా చూస్తుంది. నీ కంట్లో నుంచి కన్నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ కళ్ళతోనే చెప్తాడు రామ్. భలే చూసుకున్నారయ్యా ఈ ఇద్దరు స్నేహితులు అమ్మాయిలను. అన్నీ ఉండి బంధువులున్న వాళ్ళకే పిల్లనివ్వటం లేదు. కానీ మీరిద్దరూ చక్కగా అందంగా ఉండి అందరూ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు అంటూ నవ్వుతారు వీరేంద్ర. అదేదో జోక్ లాగా చెప్పిన రామ్‌కు, హరికి కోపమొస్తుంది. కానీ రాధ సంతోషం కోసం ఊరుకుంటారు. రాధకు కూడా బాధగా అనిపిస్తుంది. కానీ రాక రాక వచ్చిన తల్లిదండ్రిని ఏమీ అనలేక అక్కడ వాతావరణం మార్చడానికి నేను ప్రెగ్నెంట్ అని ఎలా తెలుసు మమ్మీ అంటుంది. నిన్న నువ్వు అల్లుడు గారు షాపింగ్ చూస్తుంటే చూశాను. నేను మీతో పాటే మాల్‌లో ఉన్నాను. నువ్వు శ్రీమంతం షాపింగ్ చేస్తున్నావని అర్థమైంది. మీ డ్యాడీకి చెప్పి ఉదయమే బయలుదేరి వచ్చాం అని సంతోషంగా చెప్తుంది జయ. వాళ్ళ మాటల్లో వాళ్ళు మునిగి కనీసం రామ్‌ను, సీతను కూర్చోమని కూడా అనరు. రామ్‌కు ఒకవైపు కోపమొస్తున్నా తమ నలుగురిలో ఒకరిని తల్లిదండ్రి వస్తే తాము అందరం సంతోషంగా ఉండాలి. అనవసరంగా రాధను ఈ టైంలో బాధ పెట్టకూడదనుకోని మాకు అవతల కాస్త పనుంది మళ్ళీ వస్తాము. మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ రామ్ సీతను రమ్మని సైగ చూస్తూ వెళ్ళిపోతాడు. రామ్ వెనక సీత కూడా వెళ్ళిపోతుంది. రామ్‌కు అక్కడ ఉండటం నచ్చడం లేదని హరికి అర్థమవుతుంది. కానీ రాధ కోసం ఏమీ మాట్లాడలేకపోతాడు. రామ్ వెంట వచ్చిన సీత ఎందుకు మీరు వచ్చింది కాకుండా నన్ను తీసుకొచ్చారు రాఘవ్ గారు? అక్కడ పని ఉంటుంది కదా! వదిన ఏమనుకుంటుంది అంటూ రామ్ భుజం చుట్టేసుకుంటుంది. పొట్టి అక్కడ మనకు మర్యాద లేదు. ఎందుకే మనం అక్కడ ఉండటం? కనీసం మనం ఉన్నాము అన్న ధ్యాస కూడా లేదు వాళ్ళకి అంటాడు రామ్. అరె! అది మన వాళ్ళే కదా! ఎందుకు మీరు అంతలా ఫీలవుతున్నారు? మనింట్లో మనల్ని కూర్చోమని చెప్తారా? ఏంటి మీరు ప్రతిదానికి ఫీలవుతారా? అంటూ ఇంకా దగ్గరికి జరిగి రామ్ భుజంపై ఒరుగుతుంది సీత. మరి నీ గురించి మాట్లాడింది కూడా కరెక్టేనా? సరే అతడేదో అన్నాడు రాధమ్మనైనా అలా మాట్లాడొద్దు అని చెప్పాలి కదా! అంటాడు రామ్ కోపంగా. అరే బాబా! కోపమెందుకు చిన్నదానికి? వాళ్ళన్న దాంట్లో నిజం ఉంది కదా! వాళ్ళన్న మాట మనం ఒప్పుకోవాలి. అదే నిజం కాబట్టి అంటుంది సీత. అలాగే భుజం పట్టుకొని. రామ్ సీతను వదిలించుకొని పైకి లేస్తాడు. అందరూ కరెక్టే. నేను మాత్రమే తప్పుడు వెధవను అంటూ బయటికి వెళ్తాడు. రాఘవ్ గారు అంటూ సీత అరుస్తున్నా వినిపించుకోడు. బైక్ తీసుకొని బయటకు వెళ్తుంటే హరి కూడా బైక్ చప్పుడుకు బయటకు వచ్చి రామ్! రామ్! అంటూ అరుస్తాడు. కానీ అప్పటికే రామ్ గేటు దాటి రోడ్డుపైకి వెళ్ళిపోతాడు. అక్కడే నిలబడి చూస్తున్న సీతను చూస్తూ ఏమైంది సీత? ఎందుకు రామ్ ఇప్పుడు బయటకు? ఏమైనా గొడవ పడ్డాడా? లేకపోతే వీళ్ళు అన్న మాటలకు ఫీలయ్యాడా? అని అడుగుతాడు హరి. ఏం లేదన్నయ్య. ఊరికినే అలా బయటకు వెళ్ళొస్తా అని చెప్పారు అంటూ తమ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సీత ఏం జరగలేదని చెప్పినా అది చెప్తున్నప్పుడు వణికిన తన గొంతు వినగానే హరికి అర్థమవుతుంది. ఏదో జరిగింది అని. సీతకు ఇంట్లోకి రాగానే ఏడుపొస్తుంది. అలాగే కూర్చొని ఏడుస్తుంటే రామ్‌కు ఫోన్ చేస్తుంది. కానీ రామ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంతలో హరి అక్కడకు రావటంతో సీత కళ్ళు తుడుచుకొని రండన్నయ్య అంటూ లేచి నిలబడుతుంది. ఏమైందమ్మా? ఎందుకు రామ్ బయటకు వెళ్ళాడు? ఎందుకు నువ్వేడుస్తున్నావ్? అని తలపై చెయ్యి పెట్టి ప్రేమగా అడుగుతాడు హరి. సీత హరి గుండెపై తలపెట్టి ఏడుస్తుంది కానీ ఏం జరిగిందో చెప్పదు. ఏడవకు ఆ ఎదవరాని వాడి పని చెప్తాను. అక్కడ ఎవరో ఏమో అంటే ఇక్కడ నిన్ను బాధ పెట్టడం ఏంటి? నువ్వు ఊరుకో తల్లి. అసలే ఈ రాధకు బుద్ధి లేదు. వాళ్ళ డాడీ ఏదేదో మాట్లాడుతుంటే ఊరికే ఉంది. వచ్చారని సంతోషపడాలో, సంతోషంగా జరుపుకోవాలని అనుకున్న శ్రీమంతం వీళ్ళ రాకతో ఇలా అయ్యిందని బాధపడాలో తెలియటం లేదు అంటాడు హరి. వద్దు అన్నయ్య. అంత మాట అనకండి. వదిన వింటే బాధపడతారు. రాఘవ్ గారి కోపం మనకు తెలిసిందే కదా! కోపం తగ్గగానే వచ్చేస్తారులే. మీరు వెళ్ళండి. అందరం కనపడకపోతే వదిన బాధపడతారు అంటుంది సీత. హా! అవును. ఇద్దరం వెళ్దాం పద. నువ్వొక్కదానివే ఏం చేస్తావిక్కడ అంటూ తన ముందు నడుస్తుంటే సీత డోర్ వేసి వెనకాల వస్తుంది. అప్పటి వరకు మైమరిచి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడుతున్న రాధ సీతను హరిని చూస్తూ ఎక్కడికి వెళ్లారు మీరు? రామన్నయ్య ఎక్కడో అంటుంది. ఆ మాటలు వింటుంటే హరికి కోపం వస్తుంది. కానీ రాధను ఏమీ అనలేక అని బాధపడలేక కోపంగా చూస్తూ సీతను తీసుకొని కిచెన్‌లోకి వెళ్తాడు. రాధ కూడా లేవబోతుంటే జయ రాధను ఆపి, "నువ్వు వంట చేస్తున్నావా రాధా?" అంటుంది. "లేదు మమ్మీ. వీళ్ళేం చేస్తున్నారో చూద్దామని" అంటూ లేచి కిచెన్‌లోకి వస్తుంది. "ఏమైంది హరి? ఎందుకు కోపం?
అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అంటుంది రాధ సీత వైపు చూస్తూ. చేసిందంతా చేసేసి అన్నయ్య అని ఎలా అడుగుతున్నావు రాధి అంటాడు హరి. నేనా? నేనేం చేశాను? అసలు ఏమైంది కూడా నాకు అర్థం కావటం లేదు హరి అంటుంది రాధ. అన్నయ్య ప్లీజ్ వదినకు ఏం తెలీదు. ఆయన నాపై కోపగించుకొని బయటికి వెళ్ళాడు. వదిన కాసేపు బయట తిరిగి వస్తారు. దానికి ఇంత గొడవ ఎందుకు అంటూ వదిన మీకు టిఫిన్ చేయనా అని అడుగుతుంది సీత. ఇంతసేపు నా గురించి తిట్టుకొని మళ్ళీ ఏం తెలియనట్టు అంత కామ్గా ఎలా ఉంటున్నావు సీత అంటుంది రాధ. ఆ మాటకు సీత షాక్ అవుతుంది. ఏంటి వదిన మీరు ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని నేనెందుకు తిట్టుకుంటాను అంటుంది సీత బాధగా. ఏయ్ రాధి ఏమైంది నీకు? ఎందుకు సీతను అందరూ అంటున్నారు? అక్కడ మీ అన్న తననే తిట్టి వెళ్ళాడు. ఇక్కడ నీవు. అసలు సీత నిన్నెందుకు తిట్టుకుంటుంది అంటాడు హరి కోపంగా. మీరు ముగ్గురు ఆ ఇంటికి వెళ్ళి నాపై కోపంతో నువ్వు వస్తే అలా అనుకున్నా. అయినా మా మమ్మీ డాడీ ఏదో అంటే అంతలా పట్టుకొని మీరు మొహాలు మార్చటం ఎందుకు? వాళ్ళు రాత్రికో రేపో వెళ్ళిపోతారు కదా అంటూ రాధ మళ్ళీ హాల్లోకి వచ్చేస్తుంది. సీత తల వాల్చేసి నిలబడుతుంది. అది చూసి హరి బాధగా సారీ అమ్మా అంటాడు. అయ్యో అన్నయ్య మీరెందుకు సారీ చెప్తున్నారు? వదిన అన్న మాటలకు నేనేం బాధపడట్లేదు. ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అయినా వదినకు ఈరోజు స్పెషల్ డే. మనం తను ఇంకా సంతోషంగా ఉండేటట్లు చెయ్యాలి. వదిలేయండి. ఇవన్నీ మీరు వెళ్ళి వదిన దగ్గర ఉండండి. నేను మీ అందరికీ టిఫిన్ చేసి తీసుకువస్తాను అంటూ సీత వంట పని మొదలు పెడుతుంది. హరి కామ్గా వచ్చి రాధ పక్కన కూర్చుంటాడు. రాధ వాళ్ళ అమ్మా నాన్నతో మాటల్లో మునిగిపోతుంది. ఇంతలో సీత ఒక్కొక్కరికి టిఫిన్ ప్లేట్స్ అందిస్తుంది. హరి సీతను కూడా పిలిచి కూర్చోమని తినమంటాడు. కానీ సీత రామ్ వచ్చాక తింటాను అని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి అందరికి ఇచ్చి తిన్న ప్లేట్స్ తీసేసి అంతా సర్ది తమ ఇంటికి వెళ్ళిపోతుంది. రామ్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. సీతకు బాధగా ఉన్నా ఏడిస్తే మళ్ళీ హరి అన్నయ్య బాధపడతారు. వదిన ఏదో అనుకుంటుంది అని బాధ దిగమింగుతూ శ్రీమంతం ఏర్పాట్లో మునిగిపోతుంది. 11 గంటలవుతుండగా పక్కింటి ఆంటీ వస్తుంది రాధను రెడీ చేయటానికి. రాధ వాళ్ళ అమ్మానాన్నను చూసి ఆవిడ సంతోషపడతారు. జయ నేను రెడీ చేస్తాను అమ్మాయిని అంటూ రాధను బెడ్రూంలోకి తీసుకువెళ్తుంది. రాధ వాళ్ళ అమ్మానాన్న తెచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్, బట్టలతో హాల్ నిండిపోయి ఉంటుంది. జయ తను తెచ్చిన చీర తీసి కట్టబోతుంటే రాధ వద్దని వారిస్తుంది. హరి ఎంతో ఇష్టంతో ఇప్పించిన చీర ఇంకా ఇద్దరు మ్యాచింగ్ కలర్స్ తీసుకున్నది కట్టుకుంటా అని వినిపించుకోదు జయ. ఎక్కడ తన తల్లి ఫీల్ అవుతుందో అని ఒప్పుకుంటుంది రాధ. రాధకు చీర కట్టి తన బ్యాగ్లో నుండి నగలు తీస్తుంటే రాధ వద్దు అంటుంది. ఇవి నీకోసం చేయించినవి రాధ. నేనేం వేసుకోను. నావే నాకు బోలెడు ఉన్నాయి. నీ పెళ్లికి ఎలాగో అలంకరించలేకపోయాను. ఇప్పుడైనా నన్ను తృప్తిగా రెడీ చేయనివ్వు అంటుంది జయ. ఆ మాటతో రాధ కామైపోతుంది. బయట సీతారాం కోసం ఎదురు చూస్తూనే అక్కడే స్టేజ్పై కావాల్సినవి సర్దుతుంటుంది. హరి కూడా అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. సీత దగ్గరకు వచ్చి రామ్ ఫోన్ లిఫ్ట్ చేశాడా తల్లి అని అడుగుతాడు. లేదు అన్నయ్య అంటుంది సీత. ఏంటో ఈ సంత రాకపోయింటే ఎంత సంతోషంగా ఈ వేడుక జరిగేదో అంటాడు హరి. అన్నయ్య అలా ఎలా అంటారు? వదిన వాళ్ళ అమ్మా నాన్న కదా. మనకంటే వాళ్ళే ఇంపార్టెంట్. అయినా వాళ్ళు వచ్చినందుకు వదిన చాలా సంతోషంగా ఉంది. మనకు తన సంతోషమే కదా కావాలి అంటుంది సీత. ఇంతలో రాధ రెడీ అయ్యి హరిని లోపలకు రమ్మని పిలుస్తుంది. హరి హాల్లోకి రాగానే చెయ్యి పట్టుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి ఎలా ఉన్నాను హరి అంటుంది. "హ్మ్. బాగున్నావు రాధి" అంటాడు. ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది హరి అంటుంది రాధ. ఏం లేదు బయట పనులు ఉన్నాయి వెళ్తాను అంటాడు హరి. ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు? అలిగావా బాబు అంటూ హరిని హత్తుకుంటుంది రాధ. రాధి నీకు నేనేంటో తెలుసు కదా. నేను చెప్పకుండానే నాకు ఏం కావాలో తెలుసుకుంటావు కదా. ఇప్పుడు ఈ సంతోష సమయంలో ఎందుకు నేను డల్గా ఉన్నానో నీకు తెలీదా అంటాడు హరి. ఏంటి అమ్మవాళ్ళు రావటం నచ్చలేదా హరి? రాధి ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? మరి ఇంకేంటి హరి నాకు అర్థమయ్యేట్టు చెప్పు. నేను మా వాళ్ళని చూసిన సంతోషంలో మిమ్మల్ని పట్టించుకోలేదని అలిగారా? మనం షాపింగ్ చేసింది ఎందుకు రాధి? మనిద్దరం ఒకేలాంటివి కొన్నాం కదా. మరి ఇప్పుడు నువ్వు మీ అమ్మ వాళ్ళు తెచ్చింది కట్టుకొని నేను పెట్టలేని నగలన్నీ వేసుకొని వచ్చి ఎలా ఉన్నాను హరి అంటే ఏం చెప్పాలి రాధి? నేను నిన్ను వద్దని అనుకున్నదే ఇందుకు. నీకు దీంట్లో సంతోషం ఉంటే నేను నిన్ను ఈ జన్మలో సంతోషపెట్టలేను రాధి. నాకు కావలసినవి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రామ్, అతడిని పెళ్లి చేసుకున్న సీత మాత్రమే. నాకు మాత్రమే కాదురా అది, నీకు కూడా చాలా చేశారు. అసలు రామ్ లేకపోతే మన పెళ్ళే జరిగేది కాదు. సీత నిన్ను ఒక తోబుట్టులాగా ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఇప్పుడు మీ వాళ్ళు వస్తే ఇప్పటి వరకు చేసింది మర్చిపోతావా?
అసలు వాళ్ళు ఉదయం నుండి ఏం తినలేదు. అది కూడా గమనించలేదు నీవు. మనందరికీ టిఫిన్ పెట్టి 2 సార్లు కాఫీలిచ్చి, నీకు పాలు, జ్యూసులిచ్చి మళ్ళీ ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటుంది. నీ నుండి ఈ బిహేవియర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు రాధీ. రామ్ మీ నాన్న మాటలకు బాధతో బయటకు వెళ్ళాడు. అదైనా గమనించావా నీవు? అంటూ హరి బెడ్‌రూమ్ నుండి బయటకు వస్తాడు. రాధకు హరి మాట్లాడిన ప్రతి మాట కరెక్టే అనిపిస్తుంది. నేను ఎలా ఊరుకున్నాను అన్నయ్యను మా డాడీ అన్ని మాటలు అంటుంటే అనుకోని తన ఫోన్ తీసుకొని రామ్‌కు ఫోన్ చేస్తుంది. మొదటిసారి ఆన్సర్ చేయకపోయినా రెండోసారికి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు రాధమ్మ అంటాడు రామ్. అన్నయ్య ఎక్కడున్నారు అంటుంది రాధ. కొంచెం పని ఉండి బయటకు వచ్చాను రాధమ్మ. ఫంక్షన్ స్టార్ట్ చేయండి వస్తాను అంటాడు రామ్. మీరు లేకుండా నేను ఏమీ చెయ్యను. మీరు వచ్చాకనే నేను స్టేజ్ పైకి ఎక్కుతాను అంటుంది రాధ మొండిగా. అందరినీ వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు మా. నువ్వు కూర్చొని ఫంక్షన్ స్టార్ట్ చేయండి. నేను రావటానికి కాస్త టైం పట్టొచ్చు అంటాడు రామ్. మీరు సాయంత్రం వచ్చినా మీరు వచ్చాకే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మీ ఇష్టం అన్నయ్య. మీ వీలును బట్టి రండి అంటుంది రాధ. అలా చేస్తేనే రామ్ ఇంటికి వస్తాడని రాధకు బాగా తెలుసు. ఫోన్ పెట్టేసి రామ్ ఇంటికి బయలుదేరతాడు. రాధ తన ఒంటిపై ఉన్న నగలన్నీ తీసేసి హరి గిఫ్ట్‌గా ఇచ్చిన నల్లపూసల గొలుసు మాత్రమే వేసుకొని తనను తాను అద్దంలో చూసుకొని హరి సీత దగ్గరకు వస్తుంది. సీత నువ్వెళ్ళి రెడీ అయ్యిరా వెళ్ళిపో అంటుంది సీతకు చెప్పి. హరి వైపు తిరిగి నువ్వు కూడా వెళ్ళు హరి రెడీ అవ్వు అంటుంది రాధ. నేను రామ్ లేకుండా ఈ ఫంక్షన్ జరగనివ్వను అంటాడు హరి రాధను కోపంగా చూస్తూ. సీతకు కూడా బాధగా ఉన్నా ఏమీ అనకుండా అలాగే చూస్తూ నిలబడుతుంది. అబ్బో! మీకు మాత్రమే ప్రేమ ఉంది మరి. నేను మాత్రం మా అన్నయ్య లేకుండానే చేసుకుంటానా శ్రీమంతం? అన్నయ్యకు కాల్ చేశాను వస్తున్నారు. కానీ ముందు మీరిద్దరూ రెడీ అవ్వండి అంటుంది రాధ. ఏదో సమయం నుండే అదే మాట వాడు వస్తాడని నాకు నమ్మకం లేదు. మాట పడడు వాడు. వాడిని మాటలు అని బాధపెట్టి ఇప్పుడు రమ్మని అనగానే వస్తాడా మరి అంటాడు హరి. మేము పిలిచేట్టుగా పిలుచుకున్నాంలే వస్తాడు కానీ మీరు వెళ్ళండి అంటుంది రాధ. అంత నమ్మకం ఏంటి అన్నయ్య? మీరు లేకుండా నేను స్టేజ్ పైకి వెళ్ళను అని చెప్పా. వచ్చేస్తా అన్నారు. వచ్చేస్తూ ఉంటారు. కానీ వెళ్ళండి అంటుంది రాధ మళ్ళీ. ఈసారికి హరికి నమ్మకం కలుగుతుంది. రామ్ కోరికతోటే శ్రీమంతం జరుగుతుంది. అదీ కాక తమ తర్వాత వచ్చే తమ వారసులకు ఏది తక్కువ చేయొద్దని రామ్ ఎప్పుడూ ఆరాటపడతాడు. ఇప్పుడు తన వాళ్ళ ఫంక్షన్ ఆగిపోతుంది అంటే తను ససేమిరా ఒప్పుకోడు. ఎక్కడ ఉన్నా వచ్చేస్తాడు అని అనుకోని మనసు తేలిక పడటంతో వెళ్ళు సీతమ్మ. నువ్వు రెడీ అవ్వు. వస్తాడు వాడు. చెల్లికి మాటిచ్చాడు కదా! అంటూ తను రెడీ అవ్వటానికి లోపలికి వెళ్ళిపోతాడు. సీతకు రామ్‌కు రాధనే కొత్త బట్టలు తెచ్చి ఇస్తుంది. సీత వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాధ ఇచ్చిన చీర కట్టుకొని సింపుల్‌గా రెడీ అయ్యి వస్తుంది. సీత తిరిగి వచ్చి అక్కడ ఉన్న వారిని పలకరిస్తూ గేటు వైపు చూస్తూ ఉంటుంది. రామ్ రాక కోసం. హరి కూడా రెడీ అయ్యి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో రాధ తల్లి తండ్రి తయారయ్యి వచ్చి రాధను స్టేజ్ పైకి వెళ్ళి కూర్చోమని చెప్తారు. కానీ రాధ లేదు. రామన్నయ్య వచ్చేదాకా నేను అక్కడ కూర్చోను. అన్నయ్య సీత కూర్చోబెడతారు అని గేటు వైపు చూపు సారిస్తుంది. ఇంతలో రామ్ వస్తాడు. సీత ఊపిరి పీల్చుకుంటుంది. రామ్‌ను చూస్తేనే సీత తమ ఇంట్లోకి వెళ్తుంది. రామ్ హరి వద్దకు వచ్చి అన్నీ ఏర్పాట్లు అయిపోయాయా బావా అంటాడు. హరి ఏం మాట్లాడడు. రాధ రామ్ దగ్గరికి వచ్చి అన్నయ్య అన్నీ అయిపోయాయి. కానీ మీరు వెళ్ళి రెడీ అయ్యి రండి అని చెప్తుంది. రామ్ ఇంట్లోకి వెళ్ళేసరికి సీత రామ్ బట్టలు తీసిపెట్టి బెడ్‌రూమ్‌లో నుండి బయటకు వస్తుంది. కాఫీ తాగుతారా అని అడుగుతుంది. వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు స్నానానికి రామ్. స్నానం చేసి బయటకు రాగానే సీత వెళ్ళి ఎప్పట్లా తల తుడవటానికి వెళ్తుంది. కానీ రామ్ టవల్ ఇవ్వకుండా తానే తుడుచుకొని డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేస్తాడు. సీతకు రామ్ పలకరించకపోవటంతో బాధగా ఉంటుంది. కానీ కనీసం తన కళ్ళ ముందన్నా ఉన్నాడు అన్న ఆనందం కూడా ఉండటంతో రామ్ వెనకాలే తను కూడా స్టేజ్ దగ్గరికి వస్తుంది. రాధ రామ్ రాగానే లేచి చెయ్యి పట్టుకొని ఇంకో వైపు హరి చెయ్యి పట్టుకొని స్టేజ్ పైకి వెళ్తుంది. సీత స్టేజ్ కింద ఒంటరిగా మిగిలిపోతుంది. రామ్‌కు సీతను అలా వదిలేయటం నచ్చదు. కానీ ఏమీ అనకుండా అక్కడ ఉండిపోతాడు. రాధను చైర్‌లో కూర్చోబెట్టి రామ్ కిందకి దిగబోతాడు. కానీ రాధ ఆపేస్తుంది. దాంతో రామ్ చేసేది లేక అక్కడే ఉండిపోతాడు. హరి సీతను చూసి పైకి రా సీత అని పిలుస్తాడు. పర్వాలేదన్నయ్య అందరం అక్కడే ఉంటే వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరుంటారు అంటూ ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చే పనిలో పడుతుంది. సీత వచ్చిన వాళ్ళను పలకరిస్తూ బొట్టు పెడుతూ కిందే ఉండిపోతుంది. రాధ తల్లి తండ్రి స్టేజ్ పైకి వెళ్లడంతో రామ్ కిందకు వచ్చేస్తాడు. ఎరుపు రంగు చీరలో సీత పసుపు రంగు మేని ఛాయతో మెరిసిపోతుంది. సీతను చూస్తే రామ్‌కు కళ్ళు తిప్పుకోబుద్ధి అవదు. అయినా పంతానికి పక్కకు వెళ్ళిపోతాడు. సీతకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఉదయం టిఫిన్ కూడా చేయనందుకు.
అలా అవుతుందని త్వరగా భోజనం చేయాలని అనుకుంటూ అటూ ఇటూ పనులు పురమాయిస్తూ తిరుగుతూ ఉంటుంది. రామ్ ఒక పక్క సీతను గమనిస్తూ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఫంక్షన్ ముగిసి అందరూ భోజనాలు చేశాక వాళ్ళను సాగనంపుతూ సీత భోజనం చేయకుండా మిగిలిపోతుంది. రాధకు వాళ్ళ అమ్మ తాను తెచ్చిన 5 రకాల సద్దులు ఇంట్లోకి తీసుకువెళ్ళి తినిపిస్తుంది. హరి, రామ్ తమకు తెలిసిన వాళ్ళతో కలిసి తింటారు. సీత అందరూ వెళ్ళే వరకు ఉండి తర్వాత భోజనం చేయటానికి రాధను పిలుస్తుంది. కానీ రాధ అప్పటికే భోజనం చేసినా అని చెప్తుంది. సీత హరిని అడుగుతుంది. హరి తను, రామ్ కూడా భోజనం చేశామని చెప్తాడు. సీతకి ఆకలి వేస్తుంటుంది. కానీ తన వాళ్ళు ఎవరూ తనను కనీసం భోజనం చేయమని అడగలేదు.